ఇప్పటి వరకు మోడీజీ ఎలాంటి ప్రెస్ కాన్ఫరెన్స్కి అటెండ్ అవ్వనే లేదు. అదెందుకు తెలిస్తే మీరు షాక్ అవుతారు. మేక్ ఇన్ ఇండియా ఫెయిల్, స్వచ్ఛ భారత్ ఫెయిల్, నదులను క్లీన్గా ఉంచడంలో ఫెయిల్, బేటీ బచావ్ బేటీ పడావ్ స్కీమ్లో ఫెయిల్. గట్టిగా మాట్లాడితే వీళ్ళ పార్టీలోనే చాలామంది రేపిస్టులు ఉన్నారు. పొల్యూషన్ కంట్రోల్ ఫెయిల్. మనందరికీ తెలుసు ఢిల్లీలో ఎలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నారో. మోడీజీ ఖర్చులు తగ్గిస్తామని చెప్పారు, బ్లాక్ మనీ అంతా బయటికి తీస్తామని చెప్పారు, మాట ఇచ్చారు, కానీ అది కూడా ఫెయిల్ అయింది. అండ్ మోడీజీ అన్నిటికంటే పెద్ద మాట ఏమి ఇచ్చారంటే సంవత్సరానికి 2 కోట్ల జాబ్స్ ఇస్తామని చెప్పారు, అది కూడా ఫెయిల్ అయింది. డాలర్ వాల్యూ 40 వరకు చేరుస్తామన్నారు, ఇప్పుడు 90 రూపీస్కు ఉంది. సబ్కా సాత్ సబ్కా వికాస్ కూడా ఫెయిల్. నా దృష్టిలో వికాస్ అయింది అదాని ఒక్కరే. వన్ నేషన్ వన్ ట్యాక్స్ ఫెయిల్, అందుకే ఇండియా కూడా ఫెయిల్ అయింది. ఎడ్యుకేషన్ సిస్టమ్ అయితే మరి దరిద్రంగా ఉంది. ఇప్పటి వరకు పేపర్ లీక్ జరుగుతూనే ఉంది. 100 స్మార్ట్ సిటీస్ తయారు చేస్తామన్నారు, అది కూడా ఫెయిల్ అయింది. ఇన్ని ఫెయిల్ అయినా మనం విశ్వగురు అయిపోతామని చెప్తూనే ఉంటారు. మీడియా స్వతంత్రంగా ఉండాలి అన్నారు, కానీ మీడియానే కొనేశారు. సో మై అప్రోచ్ ఈస్, ఎందుకు ఇప్పటి వరకు ఈ పనులన్నీ సాధ్యం కాలేదో కామెంట్ చేయండి. అండ్ బీజేపీ సపోర్టర్కి ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి.